చౌటుప్పల్లో నవచేతన సంచార పుస్తక ప్రదర్శనను సోమవారం చౌటుప్పల్ ఏసీపీ పి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చౌటుప్పల్లో నవచేతన సంచార పుస్తక ప్రదర్శనను సోమవారం చౌటుప్పల్ ఏసీపీ పి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలు విజ్ఞాన భండాగారాలని, ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఒక మంచి పుస్తకం 10 మంది స్నేహితులతో సమానమని తెలిపారు. ఎంతో మంది మేధావులు తమ విజ్ఞానాన్ని పుస్తక రూపంలో విడుదల చేస్తారని చెప్పారు. ప్రతి ఊర్లో గ్రంథాలయం, ప్రతి ఇంట్లో పుస్తకాలు ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ విజ్ఞానం కోసం మంచి పుస్తకాలను చదివే అలవాటును అలవర్చుకోవాలని సూచించారు. చిరిగిన చొక్కా అయిన తొడుకో ఒక మంచి పుస్తకం కొనుక్కో అని పెద్దలు చెప్పిన మాటను గుర్తు చేశారు. పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గృహం లాంటిదని తెలిపారు. పిల్లలకు చిన్నతనం నుంచి పుస్తక పఠనం అలవాటు చేయడం భాష నైపుణ్యం, విజ్ఞానం పెరుగుతుందని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు, యువతకు, మహిళలకు, పెద్దలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే అన్ని రకాల పుస్తకాలను గ్రామ స్థాయిలోకి తీసుకువచ్చినందుకు నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యులు బచ్చనగోని గాలయ్య, సిపిఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పొట్ట సత్యం, కలకొండ సంజీవ, కొండూరు విప్లవ్, రామలింగం, టంగుటూరి రాములు, రొండి నరసింహ, రెహమాన్, భాస్కర్, నవచేతన సంచార పుస్తకాలయం ఇన్ఛార్జ్ సుధాకర్, సిబ్బంది, స్వామి, శివ తదితరులు పాల్గొన్నారు.